హాయ్ అండి. అందరికీ నమస్కారం. మాంస డైరీకి స్వాగతం. నేను ఇవాల్టి వీడియోలో 2 రకాల రెసిపీస్ అనేది చేసి చూపిస్తున్నానండి. పెరుగు పులుసు, అలాగే బెండకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇవి క్విక్ అండ్ ఈజీగా అనేది అయిపోతాయండి. మన దగ్గర పెరుగు అనేది ఉందనుకోండి, తొందరగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని బెండకాయ పచ్చడి అనేది చేసి చూపిస్తున్నాను. ఈ బెండకాయ పచ్చడి ముక్కలుగా తరుక్కొని ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి బాగా మగ్గాకైతే మనము ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలండి. ఇవి వేగాక పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. మనము పచ్చడికి బెండకాయలకు తగ్గట్టు అనేది కారం వేసుకోండి. వెల్లుల్లి అలాగే కొత్తిమీర కూడా వేసి చింతపండు వేసి బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే బెండకాయ కొద్దిగా అయితే నీళ్లు వేసుకోండి. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నారంటే వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇక తర్వాత నేను పెరుగు పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పెరుగు పులుసు మన దగ్గర పెరుగుకు తగ్గట్టు పచ్చిమిర్చి, కారము, పచ్చిమిర్చి, అల్లము తగ్గట్టు తీసుకోండి. అలాగే ముందుగా ఒక 2 గంటల పాటు ముందుగా శనగపప్పు నానబెట్టుకోండి. 2 గంటల పాటు అయితే అవసరం లేదు, 1 గంట పాటు నానబెట్టినా చాలండి, తొందరగా నానిపోతుంది. ఇవి మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇక వడలైతే శనగపప్పు వడలండి. మనము ఇంట్లో రెడీ చేసుకున్నా పర్లేదు, లేదా బయట నుంచి తెచ్చిన వడలైనా పర్లేదు. లేదు వడల ప్లేస్లో ఆనపకాయ, సొరకాయ వేసుకోవచ్చు, గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చండి. చేసుకొని పెరుగు పులుసు అయితే రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెరుగైతే పుల్లటి పెరుగైతే తీసుకొని చిలికానండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పోపు గింజలు అయితే వేసి ఇక ఇందులో తరిగిన ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ అయితే కాస్త ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది రుచిగా పెరుగు పులుసు అనేది. ఇక వేగాక మనము రెడీ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకుంటూనే ఉండాలండి, లేదంటే ఉండలు కడుతుంది. కొద్దిగా పసుపు వేసుకొని అయితే ఇలా వేయించుకోండి. ఇలా బాగా వేగాకైతే తగినన్ని నీళ్లు వేసి బాగా ఉడకనివ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ అయితే బాగా ఉడకాలి. నేను ఒక విషయం చెప్పని మర్చిపోయానండి. శనగపప్పు ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుందండి, ఎక్కువైతే ఏం అవసరం లేదు. 2 స్పూన్లు అయితే నానబెట్టుకొని మనము పులుసు అనేది రెడీ చేసుకోవచ్చు, పెరుగు పులుసు అనేది. ఇక ఇలా బాగా ఉడికిన తర్వాత అయితే చిలికిన పెరుగు అనేది వేసుకోండి. ఫ్రెష్ పెరుగైనా వేసుకోవచ్చు, కానీ పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చు. మా అత్తగారు అయితే పుల్లటి పెరుగుతోనే ప్రిపేర్ చేసేది, నేను అందుకని అలానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఇలా వడలు వేసిన తర్వాత అయితే కొద్దిసేపు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు తర్వాత అయితే కర్రీ వేసుకొని తిన్నామనుకోండి, వేడి వేడి అన్నంలో చాలా రుచిగా అనేది ఉంటుంది. మనం వేసిన వడలు కూడా చిన్నవిగా ఉంటాయి కదా, బాగా పెద్దవిగా ఉబ్బుతాయండి. ఇలా వేడి వేడి రైస్ పెట్టుకొని పెరుగు పులుసుతో తిన్నామనుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇలా చేసి పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.